మీకోసం పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా ప్రేమై వర్షించని నీ ప్రాణం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేకుండా ఉన్నారు? తాతల కాలం నుంచి రోడ్డు లేదంట. 12 లక్షలు పెట్టి ఈ రోడ్డు అందించాం. కూటమి వచ్చిన కొన్ని రోజుల్లోనే మనకు రోడ్డు వచ్చాం, అంతేనా? చాలా సంతోషం. రోడ్డు అనేది ఈ 23 నెలల్లో సగం రోడ్డు వేసేయగలిగా. మిగిలిన సగం రోడ్డు మండల గ్రాంట్లో పెడితే ఆ మండలంలో ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు అవటం వలన దాన్ని అడ్డుపెట్టారు. దసరా లోపులోనే ఈ మొక్కేసే బాధ్యత నాది. ఓకేనమ్మా? ఇళ్ల పట్టాలు సంబంధించి పెట్టుకున్నారా? మీరు అందరూ కాగితాలు పెట్టుకున్నారు కదా? అబ్బాయి నమ్మమాకండి. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మొత్తం దొబ్బేశారు దుర్మార్గులు. వాళ్ళ టైం అయిపోయింది, మనం చేస్తున్నాం. రాముడన్నా, భీముడు ఎక్కడా? నేనే భీముడా? లక్ష్మణుడేడి? మామూలు టైమింగ్ కాదు. శేఖర్ మళ్ళీ వెరీ గుడ్. 60 పల్లె నిద్ర మీ ఇంట్లో చేయించావు, ఎమ్మెల్యే గెలిచి వచ్చా. నీ ఆశీస్సులు తీసుకుంటున్నా. తర్వాత మిషన్ పెట్టిస్తాను. 3 రోజుల్లో చేస్తానని అధికారులు చెప్తున్నారు. బాబు ఫాలోఅప్ చేయి. ఎంత వచ్చింది? సిఎంఆర్ఎఫ్ 35,000 వచ్చింది. వెరీ గుడ్. బాబు ఏం చదువుతున్నారా? గుడ్ బాయ్. డిఎస్సి ట్రై చేయలేదా? ఇప్పుడు 2వ విడత ట్రై చేయండి. ఇంకో మళ్ళీ ఒక 2,000 పోస్టులు ఎన్నో వస్తున్నాయి, ప్లాన్ చేసుకోండి. సరేనా? ఆల్ ది బెస్ట్. అబ్బాయికి 2 లక్షలు ఇప్పించాము సిఎంఆర్ కింద. ఆరోగ్యం జాగ్రత్త పెద్దనా? పాప 8th క్లాస్ అంటది అనుకున్నా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అంటుంది. బాగా చదివించండి. అన్ని విభాగాలుగా చట్టసభల్లో అవకాశాలతో సహా మహిళలకి రాబోయే రోజుల్లో పెద్దపీట. బాధపడదు. ఈ పెన్షన్ వస్తుందా మరి? 4,000 టైంకి ఇస్తున్నారు. 4,000తో నడిపించుకుంటున్నాం. ఆ 4,000 నీకు గౌరవం. ఆ 4,000 ఉన్నాయని నిన్న ఎవరన్నా గుర్తిస్తున్నారు. మాకు 2 తూములు 3 తూములు కావాలి. ఇదే సైజు అక్కడ వరకా? ఏ సమస్యలో తెలుసుకోవడానికే మీకోసం మీ ఎమ్మెల్యే అని ప్రతిరోజు ఉదయం వస్తున్నా, సమస్యలు పరిష్కరించడానికి. చంద్రన్న చల్లగా ఉండాలి, కూటమి కొనసాగాలి, మీ సేవకుడు ఎమ్మెల్యే ఇదే రకంగా ఉండాలని మీరు ఆశీర్వదించాలి. వెల్ఫేర్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిష్కరించడానికి P4 టీం ద్వారా నమోదు చేసాం. అధికారులందరికీ కూడా ఒక టైం ఫ్రేమ్ ఇచ్చాం. పని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాం. దాదాపుగా ఒక 52 వరకు సమస్యలు పరిష్కరించగలిగాం. మరి ఇంత బాధ్యతగా ఉంటే ప్రతిపక్షం కూడా వారి బాధ్యత నిర్వహించాలి కదా. ప్రతిపక్ష బాధ్యత అభివృద్ధి అడ్డుకోవటం అంట. ఇంకెంతకంటే దుర్మార్గమైన ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడ లేదు. బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేసి ఏదో రకంగా ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి తప్ప పనికొచ్చే పని ఏమీ చేయట్లా ప్రతిపక్షం. అనునిత్యం నియోజకవర్గ ప్రగతి కోసం సదా ప్రజా సేవలో కుమార్ రాజా ముందుకెళ్తాడని తెలియజేస్తున్నాం.